అనుకోకండి అంటారు. ఎవరికి తెలీదండి మీ వేషాలు. ఇదిగో ఎంతమందిని చూసా. మర్యాదగా మాట్లాడండి తారకం గారు. మీరు మాత్రం మాకు మర్యాద ఇస్తున్నారా? ఇచ్చినప్పుడు ఏమన్నా నిలబెట్టుకుంటున్నారా? ఏమిచ్చారు? ఏమిచ్చారు? ఇచ్చినట్టిచ్చి మొత్తం లాగేసుకున్నారు కదా. అది మీ పొరపాటు వల్లే జరిగింది. మీరే జాగ్రత్తగా ఉంటే అవి పోయేవే కావు. ఇక్కడుండే వాళ్ళు నమ్మకస్తులు అనుకుంటున్నాం, దొంగలని అనుకోలేదు. దొంగలు ఎత్తుకెళ్లారు, మీరే దాచారు. ఎవరికి తెలుసు? అంత కర్మ మాకేం పట్టలేదు. అది మాకు తెలియదు కదండి. ఓహో, బాగుందయ్యా సంబడం. ఎవ్వరం కొత్తగా ఉందే. మాటల్లో మర్యాద లేదు, చూపుల్లో గౌరవం లేదు. ఫైనల్ గా నేనన్నదానికే ఫిక్స్ అయినట్టున్నారు. అలా అని కాదండి, మేము ఎన్నో సమస్యల్లో ఉన్నాం. మీరు అర్థం చేసుకోకుండా చీటికి మాటికి మా మీద పడిపోతే మేము మాత్రం ఎంతవరకు భరించగలం? మేము మీలాంటి మనుషులమే కదా. అవన్నీ కాదు, ఫైనల్ గా మీరేమంటారో చెప్పండి. చెప్పేదే ఉంది బాబు, నీ భవిష్యత్తు నువ్వు చూసుకో. యారా, నీకు అసలు సిగ్గులేదు? మొహం మీద నువ్వు మాకు వద్దు అని చెప్తుంటే ఇంకా ఇక్కడే నిలబడ్డావే. శివగామి గారు, మీరు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు. నేను కావాలనుకున్నది పొందడం కోసం ఎంత కష్టపడతానో, అదే వద్దని ఒకసారి ఫిక్స్ అయితే నా ముందు ప్రాణాలు పోతున్నా నా మనసు కరగదు. రే, ఇంకా వీళ్ళతో ఏంటా మాటలు? ఇంత అవమానం జరిగాక వీళ్ళ మొహాలు చూడడం కూడా అసహ్యం. అయినా నీకేం తక్కువరా? ఇంతకంటే బాబు లాంటి సంబంధం తీసుకొచ్చి నీ పెళ్లి చేస్తాను. వీళ్ళు వద్దు, వీళ్ళ ఊరు వద్దు. వెళ్ళాం పదా. దీనంతటికి కారణం నువ్వే. నీ వల్ల మొదటిసారి ఓడిపోయాను. వదలను. నన్ను కాదని నీ ఫ్రెండ్ నీ అన్నతో కాపురం ఎలా చేస్తుందో చూస్తాను. వాళ్ళ పెళ్లి జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ నీతో మాత్రం నా ఫ్రెండ్ పెళ్లి జరగడం లేదు. సంతోషం. కొంచెం ఆలస్యమైనా తీర్పు మాత్రం పాజిటివ్ గానే వచ్చింది. మీరు బయలుదేరతారేమో. రండి, రైల్వే స్టేషన్ దగ్గర దింపుతాను. అనుమానమే లేదు. ఒరే భాస్కర్, ఇట్రా. మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయిందిరా. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఆ కేబుల్ టీవీ బర్నిగాడే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,